నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. కొందరి ఇళ్లలో వంటలు చాలా మితంగా ఎంత కావాలో అంత చేసుకుంటూ ఉంటారు. కొందరు మాత్రము ఏమోలే ఎవరైనా వస్తారేమో అన్న ఒక టెన్షన్ ఉంటుంది కొంతమందికి. వాళ్ళు ఇద్దరు ముగ్గురికి ఎక్కువగా వండుతూ ఉంటారు. కానీ ఫుడ్ ఎక్కువగా వండేసి అది మనం కుక్కుకోలేక దాన్ని పడేయలేక బాధపడడం ఎందుకు చెప్పండి. సో ఎప్పుడు వంట చేసుకున్నా కూడా జాగ్రత్తగా మితంగా చూసుకొని చేసుకోండి. సడన్గా ఎవరైనా వచ్చారనుకోండి, అప్పటికప్పుడు ఏదో ఒకటి వండొచ్చు, ఏముంది అందులో కదా. సో అంటే ఒక మనిషికి ఎక్కువగా ఉండడం పర్వాలేదు, కానీ కొంతమంది చాలా ఎక్కువగా వండేస్తూ ఉంటారు. సో ఫుడ్ వేస్టేజ్ అనేది ఎవరికైనా ఇబ్బందే కదా. సో డబ్బు వేస్ట్, పదార్థాలు వేస్ట్, అన్నీ వేస్ట్. అది లేని వాళ్ళు చాలా ఉన్నారు కాబట్టి దాని గురించి ఒకసారి ఆలోచించుకోవాలి. అందరికీ తెలిసిన విషయమే అనుకోండి ఇది. సో మళ్ళీ ఇంకొకసారి మన అమృతం ద్వారా రిపీట్ చేస్తున్నాం అనమాట. సో మరి ఈరోజు అమృతంలో నేను తయారు చేయబోయే మొదటి వంట పేరు ఏంటి అంటే కొర్ర కీరా కొబ్బరి ఇడ్లీ. 3 కాలు అనమాట ఇందులో. అంటే ఈ ఇడ్లీ చాలా చాలా సాత్విక. ఇడ్లీ అంటేనే సాత్వికం. దట్టు కొర్రలు, కీరా, అలాగే మనకి కొబ్బరి, ఈ కాంబినేషన్లో ఇడ్లీ చాలా చాలా టేస్టీగా ఉండబోతుంది. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొర్ర కీరా కొబ్బరి ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొర్ర రవ్వ 1 కప్పు, కీరా తురుములు 1 కప్పు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, కొత్తిమీర కొద్దిగా, నూనె 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. కొర్ర కీరా కొబ్బరి ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ మనము కొర్ర రవ్వ వాడుతున్నామండి. సో మామూలుగా ఇడ్లీ అంటే మినప్పప్పు రవ్వ కామన్ కదా. సో కొర్రల విషయంలో మనం చూసుకుంటే కొర్ర రవ్వ వాడుతున్నాం. సో కొర్ర రవ్వ వాడి మనము కొన్ని వంటలు కూడా చేసాము. బట్ ఇదేంటంటే కాంబినేషన్ కీరాతో. సో కీరా కాంబినేషన్ యాక్చువల్లీ ఎప్పుడు చేయలేదు, చాలా బాగుంటుంది. బికాస్ కీరా అంటేనే మంచి నీరుకాయ. సో అంటే ఒంట్లో ఒక వేడిని తగ్గించడానికి, వాటర్ కంటెంట్ రిటైన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో అంతేకాదు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకు చెడు మడినాలను కూడా తొలగించే విషయంలో కీరా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఆ తర్వాత మనకు కొర్రలు. సో కొర్ర రవ్వ ఎలా హెల్ప్ చేస్తుంది అంటే అందరికీ తెలుసు, బరువు తగ్గడానికి ముఖ్యంగా మీరు ప్రయత్నిస్తుంటే కనుక కొర్రల్ని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే రక్తం తక్కువగా ఉన్న వాళ్లకు, రక్తహీనత అదే అనీమియాతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా బేసిక్గా కొర్రలు అనేవి మనకు చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో అనీమిక్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొర్రల్ని ఎక్కువగా తీసుకోండి. బ్లడ్ కౌంట్ అనేది పెరుగుతుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యం ఏదైనా కొంచెం అటు ఇటుగా ఉండి, కాస్త కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండి, ఇటువంటి హిస్టరీ ఉన్న వాళ్లకు మనకి కొర్రలు ఎక్కువగా తీసుకోమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా వరకు తగ్గిస్తుంది. సో బరువు తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తుంది, షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి మంచిది. అన్ని విధాలుగా అండి ఓవరాల్గా చూసుకుంటే కూడా ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్. మంచి ఎనర్జీ వస్తుంది. మీరు అన్నం తినే ఎనర్జీ కన్నా ఎక్కువసేపు ఉంటుంది, ఎక్కువ రోజులు ఉంటుంది. అలా ఓవరాల్గా ఏంటి అంటే మనం కూడా చాలా స్ట్రాంగ్గా తయారవుతాం అనమాట. సో మొదలు పెట్టేద్దామా ఈ ఇడ్లీని. సో ఇడ్లీ అంటేనే అల్పాహారంగా బాగుంటుంది. డిన్నర్కి కూడా అందరూ ఈ మధ్య టిఫిన్స్లోకి వచ్చేసారు కాబట్టి డిన్నర్కి కూడా టిఫిన్ లాగా బాగుంటుంది. సో ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాం. ముందుగా ఇందులో ఇదిగోండి కొర్ర రవ్వ. ఓకే, ఇది మనకి ఈజీగా చక్కగా బయట దొరుకుతుంది, మీకు ఇబ్బంది ఏం లేదు. ఏదో దొరకని పదార్థం అస్సలు కానే కాదు, హాయిగా దొరుకుతుంది. ఆ తర్వాత దీంట్లో జీలకర్ర, ఆ తర్వాత ఇదిగోండి కొబ్బరి అన్నాం కదా, పచ్చి కొబ్బరి ఇలా ముక్కల్లాగా కట్ చేసుకున్నాం. అలాగే పచ్చిమిరపకాయలు అన్నీ ఇందులోనే ఉన్నాయండి. సో మీరు కొత్తగా ప్రత్యేకంగా మళ్ళీ వేయాల్సిన అవసరం ఏమీ లేదు. అలాగే కొత్తిమీర, ఓకే, అలాగే ఉప్పు, కీరా మాత్రం ఇప్పుడు కాదు, తర్వాత. సో కీరా ఆల్రెడీ మనకు నీళ్ళలాగానే ఉంటుంది. సో అది పెద్దగా మళ్ళీ దాన్ని రుబ్బుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. సో ఇప్పుడు చక్కగా ఇది రుబ్బుకుందాం. అంతకన్నా ముందు ఇదిగోండి ఇక్కడ ఇడ్లీ పాత్ర కూడా రెడీగా ఉంది. ఇడ్లీ ప్లేట్ పక్కన పెట్టేశాను. సో ఇడ్లీ పాత్రలో మనం ఫస్ట్ వాటర్ పోసుకుందాం. ఫస్ట్ స్టవ్ వెలిగించేస్తున్నాను. సో ఇందులో మనం కాస్త వాటర్ పోసుకుందాం. నేను ఇడ్లీ పిండి రుబ్బుకొని వచ్చేలోపు నీళ్ళు కూడా వేడెక్కుతూ ఉంటాయి కదా. మూత పెట్టేద్దాం. సో ఈ నీళ్లు వేడెక్కేలోపు నేను చక్కగా నీళ్ళు అవసరం లేదని అనుకుంటున్నాను. కాకపోతే కొంచెం ఏదైనా ఒక 2-3 స్పూన్స్, చాలా తక్కువ నీళ్లు పోసుకుంటే సరిపోతుందేమో చూద్దాం. ఇడ్లీ కన్సిస్టెన్సీ అందరికీ తెలిసిందే. సో ఇది ఇడ్లీ కన్సిస్టెన్సీలో చక్కగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. అండ్ ఆ తర్వాత ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇదిగోండి ఇలా చక్కగా మనం రుబ్బేసుకున్నాం. సో దీని కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, సో దీంట్లో ఇంకా కీరా వేయాలి కాబట్టి ఇదిగోండి కీరా తురుము దీంట్లో మిక్స్ చేసేసుకోవాలి.
ఇప్పుడు కొంచెం మనకి సెట్ అయ్యి. సో ఇప్పుడు దీన్ని కొంచెం సిమ్లో పెట్టేసుకొని, వాటర్ ఆల్రెడీ వేడెక్కిపోయాయి. ఇప్పుడు కాస్త నూనె తీసుకుందాము. జస్ట్ ఇడ్లీ ప్లేట్కి లైట్గా ఇలా రాసేసుకుంటే ఇడ్లీ నీట్గా పైకి లేచి వస్తాయి. మనం తయారు చేసుకున్న పిండి ఏదైతే ఉందో అది చక్కగా ప్లేట్లోకి వేసేసుకుందాం. ఓకే, దీన్ని ఇడ్లీ పాత్రలోకి తీసేసుకుందాం. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. పెదాలు మృదువుగా ఉండాలి, రఫ్గా ఉండకూడదు అనుకుంటే ఈ హోమ్ రెమెడీ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కాస్త మీగడ, నిమ్మరసము, తేనె ఈ మూడింటిని కలిపి ఒక చిన్న పేస్ట్ లాగా తీసుకుని మూతికి చక్కగా అప్లై చేసుకోవాలి. ఒక 15-20 మినిట్స్ తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి. అలా చేస్తున్న వాళ్ళు పెదాలు ఎవరికైతే రఫ్గా అలా బ్రేకేజెస్ అవుతాయో వాళ్ళ పెదాలు చాలా మృదువుగా తయారవుతాయి. ఈ ఇబ్బంది ఎవరికైనా ఎదురైతే తప్పకుండా ఈ హోమ్ రెమెడీ ట్రై చేయండి. ఇడ్లీలు వేసేసుకున్నాము. ఆహా, కీరాతో కాంబినేషను ఈ కొర్రలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. 100%. కొంచెం చల్లారింది కూడా అక్కడ ఉంది, సో ఈజీగా ఉంటుందన్నమాట. సో కీరా అలాగే కొర్రలు ఈ కాంబినేషన్లో ఇడ్లీలు చాలా చాలా బాగుంటాయి, సూపర్గా. ఓకే, సో ముందు దీన్ని జాగ్రత్తగా తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో చక్కగా చట్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నాం మేము. సో ఇలా కాంబినేషన్లో తింటే కూడా చాలా చాలా బాగుంటుంది. సో చూసారు కదా, కొర్ర, కీరా, కొబ్బరి ఇడ్లీ చాలా సులభంగా రెడీ చేసేసాము. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కొర్ర, కీరా, కొబ్బరి ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొర్ర రవ 1 కప్పు, కీరా తురుమును 1 కప్పు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, కొత్తిమీర కొద్దిగా, నూనె 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. కొర్ర, కీరా, కొబ్బరి ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న కొర్ర రవ, జీలకర్ర, పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, సరిపడా ఉప్పు వేసి మెత్తగా ఇడ్లీ పిండిలాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆవిరి పాత్రలో నీళ్లు పోసుకొని వేడి చేసుకోవాలి. తర్వాత మెత్తగా రుబ్బుకున్న కొర్రపిండిలో కీరా తురుమును కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్కి కాస్త నూనె రాసి తయారు చేసుకున్న పిండిని ప్లేట్లో ఇడ్లీలాగా వేసుకుని ఆవిరి పాత్రలో పెట్టి ఆవిరి మీద ఉడికించుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కొర్ర, కీరా, కొబ్బరి ఇడ్లీ రెడీ. చూసారు కదా, కొర్ర, కీరా, కొబ్బరి ఇడ్లీ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. సూపర్ కీరా టేస్టే వస్తుంది యాక్చువల్లీ. సో చట్నీతో కూడా డెఫినెట్లీ బాగుంటుంది. ఉట్టి తింటేనే బాగుంది, చట్నీతో ఆబ్వియస్లీ బాగానే ఉంటుంది. బాగుందండి. కీరా టేస్ట్ చాలా బాగా హైలైట్ అవుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా. ఎందుకంటే కొర్రలకి వీటికి అంటూ ప్రత్యేకమైన రుచి ఉంటుంది కాబట్టి, అంటే డామినేటింగ్ టేస్ట్ ఉంటుంది కాబట్టి, సో కీరా అనేది బాగా హైలైట్ అవుతుంది. చాలా కమ్మగా హాయిగా ఉంది, సూపర్. ఇక నెక్స్ట్ వంటలోకి వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు ఒక మంచి స్వీట్ అండి, చిలకడ దుంప రబడి. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చిలకడ దుంప రబడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిలకడ దుంప ముక్కలు 1 కప్పు, బాదాం పాలు 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, కుంకుమ పువ్వు కొద్దిగా, ఖర్జూరం సిరప్ 1/2 కప్పు, ఎండు గులాబీ రేకులు కొద్దిగా, బాదాం తురుము కొద్దిగా, పిస్తా తురుము కొద్దిగా. చిలకడ దుంప రబడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో చిలకడ దుంప, సో ఇంకా వెరీ వెరీ హెల్దీ. పసిపిల్లలకి అంటే 6 నెలలు నిండిన తర్వాత ఏదైనా రెసిపీ పెట్టచ్చు అంటే చిలకడ దుంప అనేది మెయిన్ స్థానంలో ఉంటుంది. అంటే బంగాళదుంప, చిలకడ దుంప ఇవన్నీ కూడా మనం పెడుతూ ఉంటాం. చిలకడ దుంపలో బీటా క్యారోటీన్, వైటమిన్ సి, B6, పొటాషియం, ఐరన్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా క్యాన్సర్తో పోరాడే కణాలు మనకు కావాలి అంటే స్వీట్ పొటాటో, చిలకడ దుంపని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. సో మనకి ఎంత ఎనర్జీ ఇస్తుందంటే చాలామంది ఉపవాసాలు చేసేవాళ్ళు కూడా చిలకడ దుంప తర్వాత మిరియాలు, తేనె వేసి ఉడికించుకొని, అంటే ఆ ఉపవాసం వీడిన తర్వాత
హై ఎనర్జీ కోసం తింటూ ఉంటారు. సో మంచి ఎనర్జీ, ఇన్స్టెంట్ ఎనర్జీ, ఆ ఎనర్జీ తొందరగా పోదు కూడా. సో ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి దీంట్లో కూడా, కాకపోతే మంచి గుడ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో పిల్లలకు చాలా చాలా ఉపయోగకరం అనమాట. సో ఏదైనా స్నాక్ కావాలి పిల్లలకు స్వీట్గా అంటే 100% చిలకడ దుంపను మనం పెట్టచ్చు. అలాగే మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా మంచిది. సో ఇట్స్ న్యాచురల్ స్వీట్, నో ప్రాబ్లం. సో అలాగే రోగనిరోధక శక్తి కూడా చాలా బాగా మెరుగుపడుతుంది. సో ఇలా ఏంటి అంటే మనకు ఈరోజు చిలకడ దుంప కాంబినేషన్లో చాలా స్పెషల్ ప్రాసెస్లో మనము ఈ రబ్డీ తయారు చేసుకోబోతున్నాం. సో మామూలుగా రబ్డీ అంటే మనకు పాలతో మాత్రమే చేస్తాము, మీగడ పాలు అవన్నీ అంటే పాల కంటెంట్, కానీ చిలకడ దుంపతో కూడా చేసుకోవచ్చు అని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. సో దీంట్లో మనం చిలకడ దుంప తీసుకుందాం, ఉడికించిన చిలకడ దుంప. ఓకే, ఇది తీసుకొని చక్కగా మ్యాష్ చేసేసుకుందాం. ఫస్ట్ స్పూన్తో చేసుకుని ఆ తర్వాత ఫైనల్గా సో ఈ విధంగా చక్కగా ఫోర్క్ తీసుకొని లేదా చేత్తో చక్కగా నీట్గా చేసేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలన్నమాట. ఓకే, దీని ప్రస్తుతానికి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా మనం ఒక ప్యాన్ పెట్టేసుకున్నాం కదా, స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఇప్పుడు ఈ ప్యాన్లో మనం ఫస్ట్ రబ్డీలో మెయిన్ ప్రాసెస్ ఇదిగోండి బాదం పాలు చూసారా. సో ఇది బాదం పాలు మనం ఇంట్లో తయారు చేయడం కొంచెం కష్టమో అనుకుంటే మీరు బయట నుంచి హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఓకే, సో బాదం పాలు ఒక కప్పు నిండా తీసుకున్నాను. సో ముందుగా బాదం పాలు వేసుకొని చక్కగా మరిగిచ్చేసుకుందాం. ఇది కొంచెం లైట్గా మరిగిన తర్వాత నెక్స్ట్ ఏం వేయాలనేది చెప్తాను. సో ఇక రబ్డీ అంటే 100% పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది, ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. సో వాళ్ళు ఎంత తిన్నా కూడా మనకు టెన్షన్ కలగకూడదు అనుకుంటే చిలకడ దుంప లాంటి అద్భుతమైన పదార్థాలు మనం వేస్తూ ఉండాలి. ఇది పెద్దవాళ్ళకు కూడా చాలా నచ్చుతుందండి, బికాజ్ హెల్దీ. సో షుగర్ ఉన్నా ఏది ఉన్నా కూడా మనకు చక్కగా హ్యాపీగా తినేయచ్చు అనమాట. సో ఇలా సాధ్యమైనంత వరకు చక్కగా మ్యాష్ చేసేసుకున్నాం. ఇటు చూసారా మనకు బాదం పాలు కూడా ఒక చక్కగా 2-3 మరుగులు వచ్చేసాయి. కాబట్టి ఇప్పుడు దీంట్లో మనం కాస్త యాలక్కుల పొడి వేసుకుందాం. ఆ స్మెల్ అయితే బ్రహ్మాండంగా వస్తుందండి అసలు. అలాగే కుంకుమ పువ్వు నానబెట్టినటువంటి నీళ్లు ఏవైతే ఉన్నాయో సో దాన్ని మనం మొత్తం వేసేసుకుంటున్నాం. ఇది అంటే ఫ్లేవర్ కోసం అండి. అసలైన ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో మనకు రబ్డీ అంటే దీంతోనే వస్తుంది, అసలైన కుంకుమ పువ్వు ఫ్లేవర్. సో మీరు ఏదో ఫ్లేవర్స్ అది ఇది వేయడం కన్నా కూడా సో దిస్ ఈజ్ మోర్ బెటర్. అఫ్ కోర్స్ అందరి ఇళ్లలో ఎప్పుడూ ఉండదు కుంకుమ పువ్వు అనేది ఉండదు, బికాస్ అది కొంచెం కాస్ట్లీ, అందరి ఇళ్లలో పెట్టుకోరు కదా. సో అంటే ఈ వంటను అలా టేస్టీగా చాలా సాత్వికంగా ఒరిజినల్గా ఆర్గానిక్గా రావాలి అనుకుంటే మాత్రం కుంకుమ పువ్వు వాడాల్సిందే. ఇది మరిగింది కదా, ఇప్పుడు మనం బాగా మ్యాష్ చేసుకున్నటువంటి చిలకడ దుంప ఏదైతే ఉందో దాన్ని కూడా ఇందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. అంటే కొంచెం మనకు థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దాన్ని చూసుకోవాలన్నమాట. ఎలాగైనా మనకు ముద్ద రూపంలోనే పడుతుంది, ఇది పొడి పొడిగా అయితే పడదు 100%. సో దాన్ని మనం ఇందులోకి వేసుకున్నాక సిమ్లో పెట్టుకొని విడగొట్టుకోవాలి. చూసారా దగ్గర పడింది. చూసారా కన్సిస్టెన్సీ ఎంత కరెక్ట్గా వచ్చిందో, పర్ఫెక్ట్గా వచ్చింది. ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. సో ఇంతవరకు మనం ఎక్కడ అంటే స్వీట్ కంటెంట్ అనేది వేయలే చూసారా. సో ఇప్పుడు వేస్తాను నెక్స్ట్. సో ప్రస్తుతానికి కన్సిస్టెన్సీ వైజ్గా మనం పర్ఫెక్ట్గా చేసామండి. సో ఇలా రావాలన్నమాట. ఓకే, ఈ రబ్డీ అందరికీ తెలిసింది కదా, బాసుంది రబ్డీ. ఇప్పుడు దీంట్లో ఖర్జూరం సిరప్. సో ఇది మనము బయట కొనుక్కోవచ్చు. బయట మనకు కొంచెం ఉన్న దాంట్లో ఆర్గానిక్గా కొంచెం రియల్గా అథెంటిక్గా ఉండేటువంటి బ్రాండ్ ఏదైతే ఉందో అది తీసుకోండి. ఓకే,
సో ఖర్జూరం సిరప్ వేస్తున్నాను. సో చక్కగా స్వీట్నెస్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ చిలకడ దుంపలో కూడా ఎంతో కొంత స్వీట్ ఉంటుంది కాబట్టి మీకు ఈ ఖర్జూరం సిరప్ ఫ్లేవర్ మనకు సరిపోతుంది యాక్చువల్లీ. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. వాతావరణం మారుతూ ఉంటుంది, మన గొంతులో కూడా రకరకాల మార్పులు వస్తూ ఉంటాయి. అదేనండి, థ్రోట్ ఇన్ఫెక్షన్ లాంటివి వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే నీళ్లలో చక్కగా టీ ఆకును బాగా మరిగించి ఆ తర్వాత అందులో కాస్త అల్లం ముద్ద వేయాలి. ఆ బాగా మరిగించి ఆ నీటిని తీసుకున్నట్టయితే గొంతు చాలా వరకు సెట్ అయిపోతుంది, ఇన్ఫెక్షన్ కూడా వెళ్ళిపోతుంది. ఈ చిట్కా ఎవరికైతే అవసరమో తప్పకుండా ట్రై చేయండి. సో సూపర్ కన్సిస్టెన్సీ వచ్చేసిందండి. సో ఇప్పుడు ఇక్కడ ఎండిపోయిన గులాబీ రేకులు, సో ముందుగా అవి వేసేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చిలకడ దుంప రబ్డీ రెడీ. ఖర్జూరం సిరప్ వల్ల మనకు కలర్ కూడా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. సో దానిపై నుంచి తురుముకున్న బాదాము అలాగే తురుముకున్న పిస్తా కూడా వేసేసుకుందాం. ఆహా, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా నేనైతే ఎదురు చూస్తున్నాను. మరి మీరు చిలకడ దుంప రబ్డీ తయారు చేసేసుకోండి. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. చిలకడ దుంప రబ్డీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిలకడ దుంప ముక్కలు 1 కప్పు, బాదాం పాలు 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, కుంకుమ పువ్వు కొద్దిగా, ఖర్జూరం సిరప్ 1/2 కప్పు, ఎండు గులాబీ రేకులు కొద్దిగా, బాదాం తురుము కొద్దిగా, పిస్తా తురుము కొద్దిగా. చిలకడ దుంప రబ్డీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించుకున్న చిలకడ దుంప ముక్కలు వేసి మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ లో బాదాం పాలు పోసి మరిగించుకోవాలి. తర్వాత అందులో యాలక్కుల పొడి, కుంకుమ పువ్వు నీళ్లు, మెత్తగా మెదుపుకున్న చిలకడ దుంప పేస్ట్ వేసి కలిపి దగ్గర పడేంత వరకు మగ్గించుకొని చివరిగా ఖర్జూరం సిరప్, ఎండు గులాబీ రేకులు వేసి 2 నిమిషాల పాటు మగ్గించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పై నుంచి తరిగిన బాదాం, తరిగిన పిస్తా వేసి సర్వ్ చేసుకుంటే చిలకడ దుంప రబ్డీ రెడీ. చూసారు కదా చిలకడ దుంప రబ్డీ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. ఇక నేను ఆలస్యం చేయను, వెంటనే టేస్ట్ చేసేస్తాను. ఆహా, ఆహా, ఇందులో చిలకడ దుంప ఉందని కూడా నాకు తెలియట్లేదు. ఇందులో అసలు ఖర్జూరం సిరప్ ఉన్న విషయం కూడా నాకేం అర్థం కావట్లేదు. అసలు ఏం తెలియట్లేదండి. మామూలుగా మీరు ఎవరికైనా పెట్టారంటే మాత్రము ఇందులో బెల్లం ఉందని అనుకుంటారు, ఎందుకంటే కలర్ వల్ల అలా అనుకుంటారు. ఆహా, కడుపు నిండా ప్రశాంతంగా హాయిగా తినచ్చండి, ఎటువంటి గిల్ట్ లేకుండా, అది మాత్రం చెప్పగలము. సో చూసారు కదా, ఇవాటి మన అమృతంలో నేను పరిచయం చేసిన 2 వంటకాలు నాకు బాగా నచ్చేసాయి, మీకు నచ్చాయని ఆశిస్తూ రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.